ఇంట్లో ఉంటారు ఎండ తగలకుండా చల్లగా ఉంటుందని అంటారు, కానీ ఈ రోజుల్లో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సరే ఎండ ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది కదా. ఇదైతే మాత్రం సబ్జాను కటోర నైట్ అయితే నానపెట్టే, మార్నింగ్ అయితే ఇలా జెల్లీలా ఫామ్ అయిపోయింది. నన్ను చూసైనా ఇలా డ్రింకులు ప్రిపేర్ చేసుకొని తాగండి అబ్బా, ఈ అక్క చూడు ఎంత మంచిగా డ్రింకులు చేసుకొని తాగుతుందో, మనం కూడా తాగుదాం అన్న ఫీలింగ్ అన్న తెచ్చుకొని తాగండి. అయినా పర్లా, నాకైతే అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, మీరు దిష్టి పెట్టుకుంటారని ఫీలింగ్స్ కూడా లేవు. సో ఎందుకంటే ఎలా అయినా సరే నాలాగే మీరు కూడా పొట్టలో చల్లగా తాగాలనేదే నా కోరిక. సో ఇంక ఇదంతా నానబెట్టాను కదా, దీనిలో షుగరు అలాగే నన్నారి మాత్రమే వేసా. షుగర్ వద్దనుకోండి పటిక బెల్లం వేసేసేయండి, పిల్లలకు కూడా జలుబు చేయకుండా ఉంటుంది అనమాట. ఇవన్నీ వేసి కొంచెం కరిగిన తర్వాత దీనిలో లెమన్ అయినా పిండుకోవచ్చు. నేనైతే ఈ రోజు బత్తాకాయ రసం అయితే పిండేస్తున్నాను. వాటర్ వేసాను, వాటర్ వేస్తే పంచదార అనేది కరుగుతూ ఉంటుంది కదా, ముందే పులుపు వేస్తే పంచదార అనేది కరగదు. అదే మనం సుగంధ వేసామనుకోండి పంచదార అవసరం ఉండదు, దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. ఇక బత్తాయి జ్యూస్ అయితే వేసేసి ఇంకా మా వాడికి కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉన్నా. మనకే కాదండి, పిల్లలకి, హస్బెండ్స్ కి, ముసలి వాళ్ళకి అందరికీ కూడా ఇస్తూ ఉండండి. ఇంట్లో వాళ్ళని చల్లగా చూసుకోండి అబ్బా. అలాగే మీ చల్లని చేత్తో వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.